తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీట్లు ప్రకటించడంలో ఏంటి ఇంత ఆలస్యం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో, కార్యకర్తల్లో, నాయకుల్లో, శ్రేణుల్లో చర్చ జరుగుతూ ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం 6 లోక్సభ సభ్యులను ఒకేసారి ఒకే జాబితాలో ప్రకటించాలని 6 ప్రకటించేశారు. అలాగే 10 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఒకేసారి 10 మంది జాబితా ప్రకటించాలని లక్ష్యంతో 1-2 సీట్లలో అభ్యర్థుల గురించి చర్చ జరుగుతున్న దృష్ట్యా ఆలస్యమైంది. 25 మార్చి రాత్రికి గాని 26వ తారీఖున గాని జాబితా విడుదల కాబోతా ఉంది. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియాలో ప్రచారం విస్తృతంగా జరిగింది, ఎవరెవరికి సీట్లు వస్తాయి అని. 10 సీట్లలో హెచ్చర్ల మత్స్యకార సామాజిక వర్గానికి, పల్లికార సామాజిక వర్గానికి, అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి చెందిన నడికుదుటి ఈశ్వరరావు. 2 పాడేరు ఎస్టీ, దీనిపై చర్చ జరుగుతూ ఉంది. 3 విశాఖ నార్త్, విశాఖ ఉత్తరంలో విష్ణు కుమార్ రాజు గతంలో 2014 నుంచి 19 వరకు బీజేపీ పార్టీ తరఫున శాసనసభాపక్ష నేతగా కూడా పనిచేశారు. ఆయన నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు, ఆయన అభ్యర్థిత్వం ఖరారు. 4 అనపర్తి, ఈ అనపర్తి అభ్యర్థిత్వం గురించి కూడా తుది మెరుగులు దిద్దుతున్నారు. 5 కైకలూరు డాక్టర్ కామినేని శ్రీనివాస్ 2014 నుంచి 18 వరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన గత 4 నెలలలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఒక రౌండ్ ప్రచారం కూడా పూర్తయిపోయింది. ఈయన సీటు ఖరారైంది. ఈ 10 మందిలో మొదటి జాబితా, రెండో జాబితా విడుదల చేయొచ్చు, కానీ జాతీయ నాయకత్వం ఎందుకు ముందు కొంతమందిని వెనకాల ఒకేసారి 10 మంది జాబితా అని ఇవ్వటం వల్ల ఈయన యొక్క ప్రకటన ఆలస్యమవుతా ఉంది. డాక్టర్ కామినేని శ్రీనివాసు ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూడా ఆయనకు సమాచారం ఇవ్వటం జరిగింది. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మళ్ళీ అదే వైద్యారోగ్య శాఖకి మంత్రిగా పనిచేసే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఎందుకంటే డాక్టర్ కామినేని శ్రీనివాస్ రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ రోజుల్లో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉండేవారు. కేంద్రంలో జేపీ నడ్డా, రాష్ట్రంలో కామినేని శ్రీనివాస్, వీళ్ళిద్దరూ ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉండటం వల్ల వాళ్ళకి అవినాభావ సంబంధం, పరిచయము, నిధులు రాబట్టడంలో ఎయిమ్స్ మంగళగిరి నిర్మాణం చేయటంలో డాక్టర్ కామినేని శ్రీనివాస్ క్రియాశీలక పాత్ర పోషించాడని పలుమార్లు బహిరంగ వేదికలపై జేపీ నడ్డా ప్రశంసించడం అనేది ఒక మన రాష్ట్రానికే గౌరవం. ఇక 6 విజయవాడ వెస్ట్ నుంచి అనూహ్యంగా 2 సార్లు రాజ్యసభకు పోటీ చేసి గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసిన కంచికచర్ల వాళ్ళ అమ్మగారు ఊరు నందిగామ నియోజకవర్గం సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. విజయవాడ వెస్ట్ లో తెలుగుదేశం పార్టీ అందరి నాయకులను సమన్వయపరుచుకుని సుజనా చౌదరి అందరివాడు కొందరివాడు కాదు అని చక్కటి సమన్వయంతో ఆయన ముందుకు సాగి గెలుపు దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. 7 జమ్మలమడుగులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఆయన సీనియరు. ఆయన 2014 నుంచి 18, 19 వరకు ఉన్న కేబినెట్ లో మంత్రిగా పనిచేశాడు. మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ నుంచి బీజేపీ కోటా కింద ఆదినారాయణ రెడ్డి మంత్రివర్గంలో స్థానం పొందే అవకాశం కూడా ఉంది. 8 ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే
వరదాపురం సూరి. అయితే పరిశీలనలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా పరిశీలిస్తున్నారు. సత్యకుమార్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక 9 బద్వేల్లో సురేష్ పోటీ చేస్తారని ఊహించిన ప్రముఖ తెలుగుదేశం నాయకుడు రోషన్ పార్టీ మారి రోషన్ ఎస్సీ కోటా కింద బద్వేల్లో పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. 10 ఆదోని. ఇక్కడ బోయా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పార్థసారథి. ఈయన పార్థ డెంటల్ అండ్ స్కిల్ క్లినిక్లు దేశవ్యాప్తంగా 250 క్లినిక్లు నడుపుతున్నాడు. తర్వాత ఈయన జాతీయ ఓబీసీ మోర్చాలో కార్యదర్శిగా ఉంటూ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్కి అండగా నిలబడుతూ చేదోడు వాదోడుగా ఉంటూ సహకరిస్తూ జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలు పర్యటించి భారతీయ జనతా పార్టీ బీసీ విభాగాన్ని బలోపేతం చేయడానికి ఎనలేని కృషి చేశాడు. ఈ ఆదోళనలో చుట్టుపక్కల బోయా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చాలా అధికంగా ఉన్నాయి. డాక్టర్ పార్థసారథి ఆయన దంత వైద్యుడు. ఆయన ఎనలేని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. ఈ విధంగా కులాల మధ్య సమన్వయం సాధిస్తూ ఏచర్ల బీసీకి, అలాగే ఆదోనిని బీసీకి, బద్వేలు ఎస్సీ, పాడేరు ఎస్టీ, ఈ నియోజకవర్గాలలో కులాల మధ్య సమన్వయము సమతుల్యాన్ని సాధించి 10 మంది జాబితా ఎమ్మెల్యేల జాబితాని ఒకేసారి విడుదల చేయాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఉన్న తరుణంలో ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. 25 మార్చి రాత్రికి కానీ 26 ఉదయం కానీ ప్రకటన వెలువడుతుంది. ఇప్పటికే ఖరారైన అభ్యర్థులు విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, కైకలూరు డాక్టర్ కామినేని శ్రీనివాసు, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, ఆదోని డాక్టర్ పార్థసారథి. కొద్దిగా నేను చెప్పిన పేర్లలో స్వల్ప మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఆఖరి నిమిషంలో కొన్ని స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా భారతీయ జనతా పార్టీ 6 లోక్సభ సీట్లలో 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి కూటమి తరపున 175 అసెంబ్లీ సీట్లలో, ఎన్డీఏ కూటమి 160 అసెంబ్లీ స్థానాలు, బీజేపీ కేటాయించిన 6 లోక్సభ సీట్లు విజయం సాధించి మొత్తానికి టోటల్ గా 25 లోక్సభ సీట్లను కైవసం చేసే దిశగా ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ 370 సీట్లు గెలవాలి, ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలవాలనే కృతనిశ్చయంతో సాగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రికార్డు సృష్టించి 25 లోక్సభ సీట్లకు 25 గెలిచే దిశగా అడుగులు పడుతున్నాయంటే ఆశ్చర్యం లేదు. అందరూ వేచి చూస్తున్న 10 మంది బీజేపీ శాసనసభ్యుల జాబితా కొద్ది గంటలలో విడుదల కాబోతున్నది.